జై గురుదత్త. ఇప్పుడు కొబ్బరి పులుసుకి దోసకాయ ముక్కలు, బెండకాయ ముక్కలు, చిలకడదుంప, వంకాయ, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు ఇవన్నీ ఇలా తరుక్కుని గిన్నెతో నీళ్లు పెట్టుకుని ములక్కాడలు, పచ్చిమిరపకాయలు, ఈ వంకాయ ముక్కలు, ఈ చిలకడదుంప, బెండకాయ, టొమాటో ఇవన్నీ వేసి సరిపడినంత ఉప్పు వేసి మూత పెట్టుకుంటే చక్కగా ఉడుకుతాయి అన్నమాట ఇవన్నీ. ఇప్పుడు చిన్న నిమ్మకాయ అంతా చింతపండు నానబెట్టుకుని ఆ రసము కొద్దిగా పసుపు వేసి ఉడకనివ్వాలి ఇలా. ఇప్పుడు ఈ కొబ్బరి, కాసిన ధనియాలు, మిరియాలు, జీలకర్ర ఇలా మిక్సీ చేసేసి ఆ పొడి వేసుకుని బెల్లం, చింతపండు ఎంత వేసామో అంత బెల్లం వేయాలి. బాగా మరిగిన తర్వాత కొత్తిమీర, కరివేపాకు వేసి పోపు పెట్టుకోవాలి. పోపు దినుసులు, ఇంగువ, కొంచెం ముక్క కారం, ఇంతే పులుసు. చాలా బాగుంటుంది పులుసు. ఇంకా కూరకేమో పోపు వేసుకుని కొంచెం ఇంగువ, ఈ అల్లం పచ్చిమిరపకాయలు ముద్ద వేసి ఎండుమిరపకాయ ముక్కలు వేసి బాగా వేయించుకునేలాగా ఉడకబెట్టుకున్న చిక్కుడుకాయ, బంగాళదుంప ముక్కలు కూడా వేసి కలిపేసుకుని కొంచెం నిమ్మరసం వేసుకోవచ్చు. ఈ పులుసు కూర ఇది పూటన వంట.